15-16 శ్లోకాలు చూడండి. స్వామిన్ కథం మమ భవార్ణవలంఘనం స్యాత్ ఆయాసలేశరహితం వద తత్ర హేతుం శ్రుత్వా తు శిష్యవచనం రమణీయమిత్థం ప్రత్యుత్తరం గురురదాత్ కృతమందహాసః. దేహేంద్రియాసు హృదయాదిక చైత్యవర్గాత్ ప్రత్యక్షితేర్విభజనం భవవారిరాసే సంతారణే ప్లవయితి శృతిడిండిమ్యాయం తస్మాద్ విచారయ జడా జడయో స్వరూపం. శిష్యుడు గురువుని ఆశ్రయించిన తర్వాత తనకున్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తెలియజెప్పిన తర్వాత, స్వామి ఈ సంసార సాగరాన్ని సునాయాసంగా దాటడానికి ఉపాయం ఏమిటో నాకు తెలియజేయవలసింది అని ప్రార్థిస్తే, గురువు మందహాసం చేస్తూ చిరునవ్వు నవ్వుతూ ఆయన యొక్క రమణీయమైనటువంటి పలుకులకి సంతసించినటువంటి వాడై, ఎందుకనంటే ఆ శిష్యుడు అడిగినటువంటి ఆ ప్రశ్నను బట్టి అతని యొక్క స్థాయిని గమనించి ఎంతో ఆనందించి, ఈ శిష్యుడు చక్కగా ఈ జ్ఞానాన్ని అందుకోవటం కోసమే వచ్చినటువంటి వాడు, ఈ ఆత్మజ్ఞానాన్ని పొందాలనేటువంటి తపన కలిగినటువంటి వాడు, జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో వచ్చినటువంటి వాడు అని గ్రహించి ఆనందించినటువంటి ఆ గురువు శిష్యుడితో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, మోక్షాన్ని కనుక పొందాలంటే, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలంటే, ఈ సమస్తమైనటువంటి దుఃఖాలని కూడా అంతం చేసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఏమిటదనంటే, ఈ దేహము, ఇంద్రియాలు, ప్రాణాలు, మనస్సు, బుద్ధి మొదలైనటువంటివన్నీ కూడా ఇది చైత్య వర్గం అంటారు దీన్ని. అంటే చైతన్యంతో కూడినటువంటి వర్గం. ఈ చైతన్యంతో కూడినటువంటి వర్గం దీని లోపల ఉన్నటువంటి చిత్తుని వీటితో వేరు చేయాలి. అంటే ఇక్కడ జడం అజడం, అంటే జడమైనటువంటిది చైతన్యమైనటువంటిది రెండు కూడి ఉన్నాయి. రెండు ఎట్లా కూడి ఉన్నాయి అంటే, ఆ రెండు కూడి ఉన్నాయి అని మనకి తెలియకుండా కూడి ఉన్నాయి. మనం పొరపాటు పడుతూ ఉంటాం. ఇక్కడ మిగిలినటువంటి విషయాల్లో అయితే మనం పొరపాటు పడం. కానీ ఈ జడ చైతన్యాలు ఈ రెండు కూడా ఇక్కడ కూడి ఉన్నాయి. అంటే ఈ అనాత్మలో ఆత్మ కలిసే ఉంది. కాబట్టి దీన్ని విడదీయటం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. దీన్ని కనుక విడదీయటం కనుక చేతనైనట్లయితే ఇది ఒక్కటే సంసార సాగరాన్ని దాటించేటువంటి అద్భుతమైనటువంటి పడవ. ఈ సాగరాన్ని దాటాలంటే పడవ ఎట్లా అవసరమో, ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటడానికి కూడా ఈ పడవ అవసరం. ఈ విషయాన్ని ఉపనిషత్తులన్నీ కూడా చక్కగా తెలియజెబుతూ ఉన్నటువంటి విషయమే. అందువల్ల ఈ జడ చైతన్యాల యొక్క స్వరూపాన్ని విచారణ చేయి, విచారణ చేసి విడగొట్టు అని శిష్యుడికి ఒకే ఒక్క మాటలో అతడి యొక్క దుఃఖాలన్నింటినీ పోగొట్టడానికి వీలయ్యేటువంటి శాంత వచనాన్ని పలికి, ఇప్పుడు ఆ జడ చైతన్యాల్ని ఎలా విడగొట్టాలనో, దానికి ఏ రకమైనటువంటి సాధన, ఏ రకమైనటువంటి విచారణ చేయాలో ఇప్పుడు తర్వాత శ్లోకంలో చెప్పబోతా ఉన్నారు. 17వ శ్లోకం చూడండి. ప్రత్యక్షితిర్వపురిదం న భవేత్ జడాత్మా కుడ్యాదివత్ జడతయా వ్యసనో న చిత్సు నాపీంద్రియాణి కరణం కుతయేవ చిత్ స్యాత్.
ఉద్దాలకాదివదితి ప్రవిచారయత్వం ప్రత్యక్షితిర్వపురిదం న భవేత్ జడాత్మా కుడ్యాదివజ్జడతయాప్యసనాన చిత్సు నాపీంద్రియాణి కరణం కుతయేవ చిత్ స్యాత్ ఉద్దాలకాదివదితి ప్రవిచారయత్వం ఇదం వపు ఈ శరీరం, వపు అంటే శరీరం, ఇదం వపు ఈ శరీరం, కుడ్య ఆదివత్ జడాత్మ, కుడ్య ఆదివత్ గోడ మొదలైనటువంటి వాటిలాగా జడాత్మ జడమైనటువంటివి. గోడ ఎట్లయితే జడమైనటువంటిదో అదే ప్రకారంగా ఈ శరీరం కూడా జడమైనటువంటిది. ప్రత్యక్షితి నా భవేత్, ఇది లోపల ఉండేటువంటి చితి కాదు. ఈ శరీరం చితి కాదంటే చైతన్యం కాదు. అసవహ అపి జడతయ, అసవహ అపి అంటే ప్రాణాలు కూడా, పంచప్రాణాలు కూడా జడతయ జడమైనటువంటివి గనక నా చిత్సు, అవి కూడా చితి కాదు. కానీ ప్రాణాల సంగతి ఏమిటండి? అవి చైతన్యంలాగా కనపడతాయి కదా. ప్రాణం అంటే ఎప్పుడు కూడా ఆడించేది కదా, అంటే చైతన్యం కదా అనే సందేహం వస్తుందేమో. ఆ ప్రాణాలు కూడా జడమైనటువంటివి గనక అవి కూడా చిత్ కాదు, చైతన్యం కాదు. ఇంద్రియాణి అపి, సరే ఇంద్రియాల సంగతి ఏమిటండి అంటారా? ఇంద్రియాలు కూడా కుద్దాలక ఆదివత్తు, కుద్దాలక ఆదివత్తు గొడ్డలి మొదలైనటువంటి వాటిలాగా కరణం ఏవా, అవి కూడా కరణాలే. కరణాలంటే పనిముట్లు. గొడ్డలి మొదలైనటువంటివన్నీ ఎలా పనిముట్లో అదే రకంగా ఇంద్రియాలు కూడా మనం వాడుకోవడానికి ఉపయోగించేటువంటి పనిముట్లు మాత్రమే. కాబట్టి చిత్ కుతస్యాత్, ఇవన్నీ కూడా చైతన్యం ఎట్లా అవుతాయి, ఇవన్నీ చితి ఎట్లా అవుతాయి? ఇది త్వం ప్రవిచారయ, ఇది ఈ ప్రకారంగా త్వం నీవు ప్రవిచారయ, విచారయ అంటే విచారణ చేయమని, ప్రవిచారయ అంటే బాగా గట్టిగా లోతుగా విచారణ చేయమని. అంటే అర్థం ఏమిటంటే విచారణ చేయండి విచారణ చేయండి అంటే ఎప్పుడో నేను ఒక అరగంట పావు గంట 10 నిమిషాలు కూర్చొని విచారణ చేయటం అనుకుంటారేమో. కాదు, ఇది బాగా లోతుగా వీటి గురించి నిరంతరం కూడా విచారణ చేస్తూ ఉండాలి, గాఢమైనటువంటి విచారణ సాగాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇంతవరకు చెప్పినటువంటివన్నీ కూడా దాదాపుగా మనకి పైకి తెలిసేటువంటివి. ఈ శరీరం కనపడేది, అలాగనే ప్రాణాలు కూడా బయట నుంచి లోపలికి పోతేనే పనిచేసేది. అట్లానే ఇంద్రియాలన్నీ కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఈ లోకంలో వ్యవహరించేటప్పుడు ఉపయోగపడేవి. అందువల్ల ఇవన్నీ కూడా బాహ్యకరణాలు. ఇక అంతఃకరణాలు ఉన్నాయి, వాటి సంగతి తర్వాత వచ్చింది. ఇప్పుడు బాహ్యకరణాల గురించే ఇక్కడ చెప్తూ ఉన్నారు. జడ చైతన్యాలని, జడమైనటువంటి దాన్ని చైతన్యమైనటువంటి దాన్ని విడదీసి చూసేటువంటి విచారణ నిరంతరము కూడా చెయ్యాలి అని క్రిందటి శ్లోకంలో చెప్పారు. ఎందుకంటే ఎవరైతే ఈ జడ చైతన్యాలని వేరు చేసి చూడటం నేర్చుకుంటారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ మోక్షాన్ని అందుకునేటువంటి అర్హత వస్తుంది. ఈ మోక్షాన్ని అందుకునేటువంటి ఆ అదృష్టం కలుగుతుంది. అది గనక లేకపోతే మోక్షానికి వాళ్ళు అర్హులు గారు అనేటువంటి విషయం క్రిందటి శ్లోకంలోనే స్పష్టం చేయటం జరిగింది. అయితే ఆ విచారణ ఎలా చేయాలి? ఈ రెండింటిని విడగొట్టండి, బాగానే ఉంది, విడగొట్టండి అంటే బాగానే ఉంది, కానీ ఎలా విడగొట్టాలి అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకి కొన్ని సూచనలు చేస్తున్నారు గురువు. ఏం చేయాలంటే ముందుగా ఇంద్రియాలు, దేహము, ఇంద్రియాలు, ప్రాణాలు, వీటిని ఎలా విచారణ చేయాలో, వీటిలో నుంచి ఆ చైతన్యాన్ని విడగొట్టేటువంటి విధానం ఏమిటో ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇక అంతఃకరణం ఉంది. ఇవి బాహ్యకరణాలు అయితే అంతఃకరణం అంటే లోపల ఉన్నటువంటి పనిముట్లు. అవేమిటి? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ నాలుగింటిని కూడా అంతఃకరణాలు అంటారు. ఈ నాలుగింటి విషయం తర్వాత శ్లోకంలో చెప్పబోతా ఉన్నారు. అంటే ఈ శ్లోకంలో బహిష్కరణాల గురించి చెప్పి
ఆ తర్వాత శ్లోకంలో అంతఃకరణాలని ఎట్లా విడగొట్టాలో చెప్పబోతా ఉన్నారు. అంటే మొత్తం మీద మనం విడగొట్టడంలో మాత్రం స్పెషలిస్టులు కావాలి. అలాగన కాకపోతే మోక్షాన్ని అందుకునేటువంటి అర్హత లేదు. అందుకనే భగవద్గీతలో నేను చెప్పుకున్నాను, భగవద్గీతలో 13వ అధ్యాయం దగ్గర నుంచి ఈ జ్ఞాన షట్కం ప్రారంభమైంది కాబట్టి విడగొట్టడమే విడగొట్టడం. విభాగయోగం అని చెప్పారు. క్షేత్రజ్ఞ విభాగయోగం, గుణత్రయ విభాగయోగం, దైవాసుర సంపద్ విభాగయోగం, శ్రద్ధాత్రయ విభాగయోగం అని అన్ని విభాగం చేసేటువంటివి అక్కడ చెప్పారు. అదిగో దాన్నే ఇక్కడ విభాగం చేయటం నేర్చుకోండి అని ముందుగా చెప్తూ ఉన్నారు. ఎలా విచారణ చేయాలి, ఎలా విభాగం చేసి ఈ జడాన్ని చైతన్యాన్ని వేరు చేయాలి అనేటువంటి దాన్ని ఇదిగో ఇక్కడ ఈ శ్లోకంలో మనకి చెప్తూ ఉన్నారు. నిజంగా మనం జాగ్రత్తగా కనుక ఆలోచిస్తే ఈ జడము చైతన్యము వేరువేరుగా కనుక ఉన్నట్లయితే చక్కగా దాన్ని విచారణ చేసి విడగొట్టచ్చు. విచారణ కూడా చేయక్కర్లా, దాన్ని ఊరికనే విడగొట్టచ్చు. మన వాళ్ళకి ఆ తెలివి చాలా బాగా ఉంది, ఏం చదువుకోవాల్సిన పని లేదు. పూర్వకాలంలో కనుకైతే బియ్యము రాళ్ళు కలిసే ఉంటాయి, బియ్యము రాళ్ళు ఒడ్లు అన్నీ ఉంటుంటాయి. అవి తీసుకొస్తే ఇంట్లో ఎవరైనా సరే వాటిని ఏరి పారేస్తారు, చక్కగా విడగొట్టేస్తారు. బియ్యానికి బియ్యం, రాళ్ళకి రాళ్ళు, మట్టిగడ్డలకు మట్టిగడ్డలు, ఒడ్లకు ఒడ్లు, దేనికి చక్కగా విడగొట్టేస్తారు. అట్లా కనుక అయితే పర్వాలేదు. కానీ ఇది అట్లాంటిది కాదే. వడ్ల గింజలో బియ్యము గింజలాగా గింజ పొట్టు కలిసి కనుకుంటే ఏదో కొంచెం కష్టంతో దాన్ని కాస్త విడదీయొచ్చు. కానీ ఈ జడ చైతన్యాలున్నే, ఈ రెండు కూడా జీవుడిలో భాగాలు. అసలు రెండు ఉన్నాయి ఉన్నట్టుగా కూడా ఎవరు తెలుసుకోలేరు, తెలియదు. ఆ రకమైనటువంటి ఆలోచన రాదు. అసలు ఇక్కడ రెండు ఉన్నాయా ఒకటి ఉన్నాయా అని చూడాలనేటువంటి ఆలోచన రాదు. ఇప్పుడు సామాన్యులు ఎవరికైనా ఈ ప్రపంచం సత్యమా కాదా అనేటువంటి ఆలోచన వస్తా ఎవరికి రాదు. ఈ వేదాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి, అందులో ఈ జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకే ఈ జగత్తు సత్యమా కాదా అనేటువంటి ఆలోచన వస్తుంది, కానీ సామాన్యుడికి ఎవరికి రాదు. అలాగనే ఇక్కడ కూడా ఏమిటంటే ఈ జడ చైతన్యాలని విడగొట్టాలి అని అంటే అసలు ఈ జడ చైతన్యాలు రెండు ఉన్నాయి అనేటువంటి విషయం కూడా ఎవరికి తెలియదు. ఈ మొత్తం చైతన్యంగానే భావిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు పనిచేస్తూ ఉన్నాయి కదా, ఈ చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, ముక్కులు ఇవన్నీ పనిచేస్తూ ఉండే. మరి అన్ని పనిచేస్తూ ఉన్నప్పుడు ఇది జడమని ఎవరు అనుకుంటారు? కాబట్టి ఇది చాలా కష్టమైనది. దేనికనంటే అసలు ఇక్కడ జడ చైతన్యాలు రెండు కలిసి ఉన్నాయి అనేటువంటి విషయం తెలియకపోవటం వల్లనే చాలా కష్టం అవుతా ఉంది. అయితే ఇక్కడ దీంట్లో కనిపించేది, బుద్ధికి అందేది జడమైనటువంటిది. మరి కనిపించకుండా, బుద్ధికి అందకుండా ఉండేటువంటిదేమో చైతన్యం. జడమేమో కనిపిస్తుంది, చైతన్యమేమో కనిపించటంలా. మనకు ఆ లైట్ ఏమో కనపడుతుంది, కరెంట్ ఏమో కంటికి ఎవరికైనా కనపడదా? ఎప్పుడైనా చూసారా కరెంట్? ఎవరన్నా ఎవరు చూడలేదు. కానీ ఆ కరెంట్ రోజు వాడుకుంటున్నాం. మళ్ళీ కనుక ఏదైనా కాసేపు కనుక లేకపోతే వాడిని తిట్టుకుంటా ఉన్నాం. అంటే ఆ కరెంటును మనం ఎప్పుడు చూడాల. కానీ ఇదిగో ఈ జడమైనటువంటి లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ వీటన్నిటిని మాత్రం మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. మరి ఇంత కష్టమైందైతే మరి ఎలాగండి అంటే, అయినా సరే ఎంత కష్టమైనా సరే ఎలాగో అలాగా విడదీసి చూడటం అనేటువంటిది మనకి తప్పనిసరి. అయితే ప్రాపంచికమైనటువంటి విషయాలతో కలుషితమైనటువంటి బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి వీటిని విడదీసి చూడలేదు. ఆ విడదీసి చూడటానికి కూడా శక్తి చాలదు ఆ బుద్ధికి. కానీ ఎవరి బుద్ధి అయితే ప్రాపంచికమైనటువంటి విషయాలతో కలుషితం కాకుండా ఉంటుందో, బాగా నిశితమైనటువంటి వివేకం బుద్ధిలో ఉంటుందో, ఎవరిలో అయితే బాగా విచక్షణ జ్ఞానం ఉంటుందో, అంటే విడగొట్టి చూచేటువంటి జ్ఞానం, సత్యాసత్యాల్ని, ధర్మాధర్మాల్ని విశ్లేషణ చేసి తెలుసుకునేటువంటి బుద్ధి ఎవరిలో అయితే ఆ సూక్ష్మ బుద్ధి ఉంటుందో అదిగో అటువంటి వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు. అలా తెలుసుకోవటం తప్ప వేరే ఇక మార్గం లేదు. ఇప్పుడు ముందుగా మనం శరీరం అనేటువంటి దాని గురించి ఆలోచిద్దాం. శరీరాన్ని ఇక్కడ ఏం చెప్పారంటే గోడ లాంటిది అని అన్నారు. గోడ మనకి జడం అనేటువంటి విషయం మనకి ఎవ్వరు చెప్పక్కర్లా. ఎందుకంటే ఎప్పుడన్నా కదిలింది ఆ గోడ, ఎవరన్నా పడేస్తే పట్టమే కానీ దానంతది పక్కకు కదలదు. కాస్త మనకు ఒకరు ఇల్లు ఇరుగ్గా ఉంటే ఒక అంగుళం జరగమంటే అదేం జరగదు. అందువల్ల అది జడం. ఆ విషయం మనకి
స్పష్టంగా తెలుసు. ఒకవేళ దాన్ని కనుక చైతన్యం రావాలంటే మనం ఏదో రకంగా పడగొట్టడమో యంత్రాల ద్వారా నెట్టడమో ఏదో ఒకటి చేయాల్సిందే తప్ప దానంతటిది మాత్రం కదలదు. మరి ఏదో ఒక శక్తి పనిచేస్తే అది కదులుతుంది కదా, మరి శరీరం సంగతి ఏమిటండి? ఇది ఆలోచించం. ఎందుకంటే శరీరం ఎప్పుడు పనిచేస్తూనే ఉంది కదా. అది పని చేయటం లేదు కాబట్టి మనం జడమని తెలుసుకుంటున్నాం. మరి ఇది పనిచేస్తూ ఉంది కదా, అందుకని పనిచేస్తూ ఉంది కాబట్టి ఇది జడము అనేటువంటి విషయాన్ని మనం ఎందుకో భావించలేకపోతా ఉన్నాం. అయితే ఈ శరీరం నిజంగా జడం. ఏదో ఒక శక్తి దీనిలో నుంచి పనిచేస్తూ ఉంటేనే ఇది కదులుతూ ఉంది. ఒక శక్తి దీనికి అందుతూ ఉంది. ఆ శక్తి అందటం వల్లనే ఈ శరీరం పనిచేస్తూ ఉంది, కదులుతూ ఉంది, దాని యొక్క వ్యవహారాలను నడుపుకుంటూ ఉంది. ఈ విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే చనిపోయినటువంటి వాడి యొక్క దేహం కదలకుండా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. మరి వాడి దేహం కదలకుండా ఉంది, మన దేహం కదులుతూ ఉంది కదా అంటే ఏదో తేడా ఉంది. అంటే శరీరం యొక్క అసలు తత్వం జడం, కానీ ఇక్కడ కదులుతూ ఉంది అని అంటే ఏదో ఒక చైతన్యం దీంట్లో ఉన్నది. ఆ లోపల చిత్శక్తి, ఆ చైతన్య శక్తి లేకపోతే ఇది కదిలేది కాదు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇప్పుడు గోడ అంటే కేవలం ఒక గోడే కాదు, గోడలతో కట్టినటువంటి ఇల్లు అని కూడా అర్థం చేసుకోవాలి. ఇల్లు కనుక కట్టుకుంటే ఏం చేస్తాం మనం? ఇల్లు కట్టుకునేది దేనికి? ఆ ఇంట్లో ఉండి మన యొక్క పనులన్నీ కూడా నెరవేర్చుకోవటానికి, మన అవసరాలన్నీ కూడా తీర్చుకోవటానికి. అంటే మన అవసరాలకి ఈ ఇల్లు చక్కగా ఉపయోగించుకుంటూ ఉంటాం. కాలకృత్యాలు తీర్చుకోవటానికి, తినటానికి, మాట్లాడుకోవటానికి, నిద్రపోవటానికి, ఇలా అన్నింటికి కూడా ఆ ఇంటిని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇలా అన్నిటికీ ఇంటిని మనం ఉపయోగించుకుంటున్నాం కదా. అదేవిధంగా మరి ఈ శరీరం కూడా ఇంటిలాగానే మనం అని అంటే లోపల ఉన్నటువంటి జీవుడు ఉపయోగించుకుంటున్నాడు. అంటే ఈ శరీరం కూడా ఒక దేహం లాంటిదే. ఈ దేహాన్ని ఈ జీవుడు ఉపయోగించుకుంటున్నాడు. మనమేమో ఒక ఇంటిని మనం ఉపయోగించుకుంటా ఉన్నాం. అంటే మరి ఇల్లు మనము ఒకటవుతామా? కాదు. అంటే ఆ ఇంటిని ఉపయోగించుకునే వాళ్ళం మనం. అట్లానే దేహము జీవుడు ఒకటవుతాడా? కాడు. ఈ జీవుడు ఆ దేహాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి వాడు. అందువల్ల ఈ ఇల్లు లాంటి దేహం ఏదైతే ఉందో ఇదేమో జడం, దీన్ని ఉపయోగించుకునేటువంటి జీవుడేమో చైతన్యం. కాబట్టి వాడుకునే జీవుడు చైతన్యంతో ఉంటాడు, కానీ వాడబడేటువంటి ఈ ఇల్లు లాంటి దేహం ఏదైతే ఉందో అదిగో అది మాత్రం జడమైనటువంటిదే. ఈ ప్రకారంగా మనం విచారణ చేస్తూ ఉండాలి. ఒక దేహాన్ని గురించి మాత్రమే కాదు, మరి ఇంకేమిటంటే లోపల పంచప్రాణాలు. సరే, పంచప్రాణాలైనా ప్రాణాలన్నా అంతా ఒకటి. కాబట్టి ఈ ప్రాణం అనేటువంటిది కూడా జడమేనా? శాస్త్రం చెప్తా ఉంది ఈ ప్రాణాలు కూడా జడమే అని. అదేమిటండి ప్రాణాలు జడం ఏమిటండి? ప్రాణాల వల్లనే కదా అన్ని పనిచేస్తూ ఉంది. మరి ప్రాణాలు కూడా జడమేమిటి అనేటువంటి సందేహం రావచ్చు. ఈ ప్రాణాల వల్లే కదా జీవుడు తిరుగుతూ ఉన్నాడు. ఈ ప్రాణం ఉంటేనే కదా చేతులు పనిచేస్తూ ఉన్నాయి, కాళ్ళు పనిచేస్తూ ఉన్నాయి, కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. అంటే ఇవన్నీ ప్రాణం వల్ల పనిచేస్తూ ఉంటే ఆ ప్రాణం కూడా జడమంటే ఎట్లా ఒప్పుకుంటాం? ఆ ప్రాణం చైతన్యం కావాలి కదా అనేటువంటి సందేహం మనకు వస్తూ ఉంటుంది. అందువల్ల ప్రాణాలు చైతన్యంతో కూడుకున్నవి అనిపిస్తుందే కానీ అవి జడమని మనకు అనిపించదు. కానీ ప్రాణాలు కూడా జడమే. ఎలా అంటే అసలు ప్రాణం అంటే ఏమిటి? ఇది మనం ఆలోచించాలి. ప్రాణం అంటే ఏమిటంటే బయట ఉన్నటువంటి గాలి ముక్కు ద్వారా లోపలికి పోయినప్పుడు అది ప్రాణంగా మారుతుంది. అది ప్రాణంగా మారినప్పుడు ఇదిగో ఈ శరీరం అంతా కూడా తన యొక్క కార్యాలు చేసుకుంటూ ఉంటుంది, తన పనులు తాను చేసుకుంటూ ఉంటుంది. అంటే బయట ఉన్నటువంటి గాలి ముక్కు ద్వారా లోపలికి పోయినప్పుడు ప్రాణం అవుతుంది. ఆ ప్రాణం ద్వారా ఇవన్నీ పనిచేసుకుంటున్నాయి అన్నాం, బాగానే ఉంది. సరే, మనం ఏం చేద్దామనంటే ఓ బొమ్మ తయారు చేద్దాం. ప్లాస్టిక్ తోటి కానీ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ, మట్టితో కానీ, చెక్కతో కానీ, దేంతో దాంతో చక్కగా బొమ్మ తయారు చేద్దాం. మనిషి బొమ్మను తయారు చేద్దాం. దానికి కూడా ముక్కులు పెడదాం, ఆ ముక్కులకి రంధ్రాలు పెడదాం. చిన్నగా ఓ సైకిల్ పంపు లాంటిది తీసుకొచ్చి దాని నిండా గాలి కొడదాం. అంటే బయట నుంచి బాగా లోపలికి గాలి పోతూ ఉంది. మరి పోతే
మరి ఆ గాలి లోపలికి పోయిన తర్వాత ప్రాణంగా మారి అదేమైనా కదులుద్దా? ఆహా, మరి ఏమండి ఈ గాలి లోపలికి పోయి ప్రాణం అవుద్దని అంటున్నారు కదా, మరి దానికి నేను అటు చేస్తే కాలేదు కదా అని అడగచ్చు కదా. మరి దానికి ఎందుకు కావట్లేదు, దీనికి ఎందుకు అవుతుంది అంటే, బయట నుంచి లోపలికి వచ్చినటువంటి గాలి ప్రాణంగా మారటానికి దాంట్లో ఏదో లేదు, దీంట్లో ఏదో ఉంది. ఆ ఏదో ఏంటంటే అదే చితి, అదే చిత్, అదే చైతన్యం. అంటే ఆ చైతన్యం దీంట్లో ఉండటం వల్ల, ఆ చైతన్యాన్ని స్వీకరించటం వల్ల ఈ లోపల నుంచి బయట నుంచి వచ్చినటువంటి గాలి లోపల పోయి ప్రాణమైంది. అక్కడ చైతన్యాన్ని స్వీకరించేటువంటిది ఏమీ లేదు గనక ఈ బయట నుంచి పోయినటువంటి గాలి ఆ గాలి మాదిరిగానే ఉంది, అది ప్రాణంగా మారలా. కాబట్టి మరి ఈ ప్రాణాన్ని అంటే బయట నుంచి పోయినటువంటి గాలిని ప్రాణంగా మార్చేటువంటి ఆ చితి అది చైతన్యం. మరి ప్రాణాలు అప్పుడు అవి జడవే కదా. అంటే ఆ చితి కనుక లేకపోతే ఇక్కడ ప్రాణాలే లేవు కదా. ప్రాణాలు ఉన్నాయి అని అంటే చితి ఉన్నట్టే కదా. అంటే ప్రాణాలు ఆ చితి వల్లనే పనిచేస్తున్నాయి కదా. అందువల్ల ప్రాణాలు వేరు, చితి వేరు కదా. అందుకని ప్రాణాలు వేరు, చైతన్యం వేరు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ప్రాణాలు, పంచప్రాణాలు జడమైనటువంటివి, అవి చితి కాదు. ఇక మూడవది ఇంద్రియాలు. మరి ఇంద్రియాలు ఉన్నాయనుకోండి, వాటిని ఏమంటున్నారంటే కరణాలు అని అంటాం, అంటే పనిముట్లు అంటాం. అంటే మనకి గొడ్డలి, ఇక్కడ గొడ్డలి ఉదాహరణ చెప్పారు. గొడ్డలు ఏం చేస్తాం, గొడ్డలతోటి అదిగో చెట్లు నరుకుతూ ఉంటారు. అట్లానే పెన్ను, ఇది కూడా పరికరమే కదా. పెన్నుతోటి ఏం చేస్తారు, రాసుకుంటారు, కవిత్వం కానీ లేకపోతే ఇంకేదైనా అవసరమైనటువంటివన్నీ ఆ పెన్నుతోటి రాసుకుంటూ ఉంటారు. ఓ చాకు ఉందనుకోండి, ఏం చేస్తారు, కూరగాయలు లేకపోతే ఇంకేమైనా తరుక్కోవటానికి అదిగో చాకు పనిచేస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా ఏమిటంటే పనిముట్లు అంటాం. ఎందుకని పనిముట్లు అన్నామంటే ఇవన్నీ కూడా ఎవరో ఒకరు ఉపయోగిస్తే పనిచేసేవి కానీ వాటంతా అవి పనిచేయవు. ఇప్పుడు గొడ్డలు ఉందనుకోండి, దానంతరం పోయి చెట్టు నరకదు. పెన్ను ఉందనుకోండి, దానంతరం కవిత్వం రాయదు. చాకు ఉందనుకోండి, దానంతరం తరుక్కోదు. అట్లాగానే తరుక్కుంటే మనకి చాలా శ్రమ తగ్గిపోద్ది. అట్టాటి చాకులు నాకు తీసుకొచ్చి ఇంట్లో పడేసుకునేవాళ్ళం. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటనంటే ఎవరో ఒకరు, అంటే చైతన్యంతో కూడినటువంటి వాడు ఉపయోగిస్తేనే కానీ లేకపోతే వాటితోటి ఏ పని జరగదు. అంటే ఏ పని చేయటానికైనా ఈ పనికి వస్తాయి కానీ ఆ పని మాత్రం అవి స్వయంగా చేయవు. వాటితోటే చేసేది కానీ స్వయంగా చేయవు. గొడ్డలతో చెట్టును నరుకుతాం, నరికేది గొడ్డలు అయినప్పటికీ కూడా తనంతట తాను నరకలేదు, ఒక మనిషి దాన్ని ఉపయోగిస్తేనే నరకటం జరుగుద్ది. అలాగే కవిత్వం రాయదు, రాసేది కలమే, కానీ ఆ కవిత్వం అంతా కూడా ఎవరో ఒక కవి తన బుర్రలో ఆలోచించుకొని అదిగో దాన్ని ఆ పెన్నుతో రాస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రకారంగా అన్ని పనిముట్లు కూడా వాటంతటవి జడం, వాటిని మనిషి ఉపయోగించుకొని పనిచేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ ఇంద్రియాలు ఉన్నాయంటే అవి జ్ఞానేంద్రియాలు కావచ్చు, కర్మేంద్రియాలు కావచ్చు. కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలుక ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. ఇవన్నీ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి కదా. అలా పనిచేస్తూ ఉన్నాయి అని అంటే వాటి ప్రతిభ కాదు, వాటికి వెనక ఉన్నటువంటి చిత్తి చైతన్యం వల్ల. అంటే జీవుడు ఇదిగో ఇది చెయ్యాలి అని అనుకున్నప్పుడు వాటిని ఉపయోగించి పనిచేస్తూ ఉంటాడు. ఇప్పుడు చేతులు ఉన్నాయి అనుకోండి, లేదా కాళ్ళు ఉన్నాయి అనుకోండి, ఎక్కడికన్నా పోవాలా, ఎక్కడికన్నా పోవాలంటే కాళ్ళు అవసరమా కాదా, అవసరమే. కానీ ఆ కాళ్ళని అట్లా ఉపయోగించింది ఎవరు, ఎవరో ఒకరు ఉపయోగిస్తేనేగా ఆ కాళ్ళు అక్కడికి పోయింది. అంటే మనం బుద్ధితో ఆలోచించి ఇదిగో పలానా చోట పని ఉందనుకొని అక్కడికి పోవాలనుకొని అలా వెళ్ళినప్పుడు అదిగో ఆ కాళ్ళు ఉపయోగపడతాం. అయితే ఈ కాళ్ళని ఉపయోగించినటువంటి వాడు వేరే ఉన్నాడు. అంటే వాడికి ఈ కాళ్ళు పనిముట్లు అన్నమాట, కరణాలు. ఎట్లయితే మనుషులకి ఈ పెన్ను కానీ పెన్సిల్ కానీ మరి ఇలాంటివన్నీ కూడా పనిముట్లో, అదేవిధంగా జీవుడికి ఇవన్నీ కూడా పనిముట్లు. మరైతే పనిముట్లు చైతన్యం అవుతాయా? పనిముట్లు చైతన్యం కావు. అందుకనే గొడ్డలి ఉదాహరణ చెప్పింది. గొడ్డలి చైతన్యమా? కాదు. కానీ గొడ్డలి నరుకుతూ ఉంటుంది. అది ఎప్పుడు ఆ చైతన్యంతో కూడినటువంటి జీవుడి యొక్క స్పర్శత ఉన్నప్పుడే, వాడు పట్టుకున్నప్పుడే.
వాడి ద్వారానే పని జరుగుతుంది తప్ప లేకపోతే జరగదు. అందువల్ల అదిగో అవన్నీ ఎట్లా జడమో అలాగనే ఈ ఇంద్రియాలన్నీ కూడా జడమైనటువంటివి. కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు అన్నీ కూడా జీవుడు పనిచేయటానికి ఉపయోగించుకునే కరణాలే, పనిముట్లే. కాబట్టి అవి జడాలు, అవి చితి కాదు, చైతన్యం కాదు. వాటి చేత పని చేయించుకునేటువంటి జీవుడే చైతన్యం. ఈ విధంగా సూక్ష్మమైనటువంటి బుద్ధితో విచారణ సాగించాలి. జడమేమిటి, చైతన్యమేమిటి, ఏది స్వయంగా పనిచేస్తూ ఉంది? ఈ లోకంలో నిజంగా చెప్పాలంటే అన్నీ జడమే. చైతన్యమైనటువంటిది ఒక్కటే ఉంది. ఆ ఒక్క చైతన్యం వల్లనే అన్నీ పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల ఇవి జడ చైతన్యాలని ఇలా విడగొట్టి చూడాలి. నిజంగా చైతన్యం కూడా చాలా రకాలు కనుకుంటే మనం కూడా రకరకాల చైతన్యాలతో ఉండేవాళ్ళం. అప్పుడు దాన్ని కనుక్కోపోయినా ఏం పర్వాలేదు. కానీ ఇప్పుడు ఒకటే చైతన్యం, అందరిలో అందరూ ఆ చైతన్య స్వరూపులే గనక ఇప్పుడు చైతన్యాన్ని విడగొట్టండి విడగొట్టండి అని ఇక్కడ చెబుతున్నారు. ఎందుకనంటే చైతన్యాన్ని విడగొడితే జడం నుంచి నువ్వు చైతన్యాన్ని అని తెలుసుకుంటావు. నువ్వు చైతన్యాన్ని తెలుసుకోవటమే ముక్తి, అదే మోక్షం. కాబట్టి అందుకోసమని ఇక్కడ జడ చైతన్యాలని విడగొట్టేటువంటి విధానాన్ని చెబుతున్నారు. ఇప్పుడు అంతఃకరణాల గురించి, వీటిని ఎట్లా విడగొట్టాలి? ఎందుకంటే ఈ బయటికి కనపడేవి కాబట్టి కొంత తేలిక. ఇక లోపల ఉండేటువంటి అంతఃకరణాలు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, అమ్మో వీటిని ఎట్లా విడగొట్టాలండి? ఆ మనస్సు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది, బుద్ధి పనిచేస్తూనే ఉంటుంది, చిత్తం, అహంకారం ఇవన్నీ పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి ఇది కూడా జడమేనని చెప్పాలా అని అంటే ఎలా చెప్పగలుగుతాం? అందుకని బాగా సునిశ్చితమైనటువంటి విచారణ చేయాలి. ఏ విచారణ చేయాలి, ఎలా విచారణ చేయాలి అనే విషయం తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 18వ శ్లోకం చూడండి. దృశ్యత్వతో న మనసశ్చ భవేచ్చితిత్వం నాహం కృతిశ్చ పరిణామవతే చితి స్యాత్. బుద్ధేరచిత్వమపి జన్మ వినాశవత్వాత్. చిత్తం చ దృశ్యమచిదిత్యను చింతయత్వం. దృశ్యత్వతో న మనసశ్చ భవేచ్చితిత్వం నాహం కృతిశ్చ పరిణామవతే చితి స్యాత్. బుద్ధేరచిత్వమపి జన్మ వినాశవత్వాత్. చిత్తం చ దృశ్యమచిదిత్యను చింతయత్వం. దృశ్యత్వతః అంటే దృశ్యం కాబట్టి మనస్సు చితత్వం న భవేత్. ఇది చితి కాదు. ఎందుకని ఇక్కడ కారణాలు చెప్తున్నారు. ఈ కారణాలు చాలా జాగ్రత్తగా మనం గమనించితే తప్ప వీటిని మనం అవగాహన చేసుకోలేము. మనస్సు జడమైనటువంటిది అని చెప్పాలి. చిత్తి కాదు, చైత్యం కాదు, చైతన్య వర్గం కాదు, చైతన్యమైనటువంటిది కాదు. ఎలా చెప్పగలరు? మనస్సు అనేటువంటిది దృశ్యం గనక అది చైతన్యం కాదు అని అంటున్నారు. అసలు మనస్సు దృశ్యం ఏంది? మన కంటికి ఎవరు కనపడుద్దా? మనస్సు కనపడదు. అందువల్ల ఏదో విచారణ చేయాలి. ఇదే ఇక్కడ గాఢమైనటువంటి విచారణ. అది బయటి గనక చాలా తేలిగ్గా అర్థం చేసుకున్నాం, లోపలి గనక చాలా కష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ చెప్తున్నారు దృశ్యం కాబట్టి ఈ మనస్సు అనేటువంటిది చితి కాదు. సరే, మనస్సు అయిపోయింది. అహంకారం సంగతి చెప్తున్నారు. పరిణామవతే అహంకృతి. పరిణామశీలం అంటే మార్పులతో కూడుకున్నటువంటిది కనుక ఈ అహంకారము చితి నాస్యాత్, చితి కాదు. పరిణామాలతో కూడుకున్నది కాబట్టి ఈ అహంకారం కూడా చితి కాదు. అంటే మార్పులతో కూడుకున్నది అహంకారం అంటున్నారు. ఏమిటి మార్పులతో కూడుకోవటం? ఆలోచిద్దాం తర్వాత. ఇక జన్మ వినాశవత్వాత్, సావు పుట్టుకలు ఉన్నాయి కాబట్టి బుద్ధి అచిత్వం,
అది చితి కాదు. బుద్ధి కంటే చావు పుట్టుకలు ఉన్నాయంట, అందువల్ల అది కూడా చితి కాదు అని అంటున్నారు. ఎందుకనంటే చైతన్యం కనుకైతే చావు పుట్టుకలు లేనటువంటిది, ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేటువంటిది, ఏ మార్పులు లేకుండా ఉండేటువంటిది. అది దృశ్యం కాదు, అదృశ్యం. అందుకనే మొట్టమొదటి చెప్పారు దృశ్యం అన్నారు, రెండోది పరిణామం, మార్పులు చెందేది అన్నారు, మూడోది చావు పుట్టుకలు ఉన్నటువంటిది అన్నారు. ఇక నాలుగోది చిత్తం సంగతి చెప్తున్నారు. దృశ్యం చిత్తంచ, చిత్తం కూడా దృశ్యం కాబట్టి అచిత్ ఇది అనుచింతయ త్వం, చిత్తం కూడా అచిత్ ఇది, ఇది చిత్తు కాదు ఇది అని అనుచింతయ త్వం అనుచింతయ, నీవు అనుచింతయ, చింతయ అంటే విచారణ చేయి, అనుచింతయ అంటే మళ్ళీ 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 విచారణ చేయి. కాబట్టి దృశ్యం కాదు కాబట్టి మనస్సు, మార్పు చెందేది కాబట్టి అహంకారము, సావు పుట్టుకలు ఉన్నాయి కాబట్టి బుద్ధి, మళ్ళీ దృశ్యం కాబట్టి చిత్తం, ఈ నాలుగు కూడా చితి కాదు అని నిరంతరము కూడా నిత్యము కూడా విచారణ చేస్తూ ఉండు అని ఇక్కడ గురువు శిష్యుడికి బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంతఃకరణం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ నాలుగిటిని కలిపి అంతఃకరణం అంటారు. అంతఃకరణ చతుష్టయం అని అంటారు, అంటే 4 అంతఃకరణాలు. వీటిని గురించినటువంటి విచారణ సాగాలి. ఇవి జడమా చైతన్యమా అని విచారణ చేయాలి. ముందుగా మనం మనస్సును తీసుకుందాం. ఏమన్నారు ఇక్కడ? ఇది దృశ్యం కాబట్టి మనస్సు చితి కాదు అని అన్నారు. మనస్సు జడమా చైతన్యమా అని అంటే మనం ముందుగా మనస్సు అంటే ఏమిటని ఆలోచించాలి. మనస్సు అంటే ఏమిటి? మన ఆలోచనలే మనస్సు. అంటే ఆలోచనలు, సంకల్పాలు, ఉద్రేకాలు, అలజడులు, ఆందోళనలు, హర్ష శోకాలు, ఇవన్నీ కూడా మనస్సు అంటారు. మనసులో కలిగేటువంటి అలజడులు ఇవన్నీ కూడా హర్షశోకాలతో సహా అన్నీ కూడా ఇదే మనస్సు. ఇవన్నీ మనస్సులో కలిగే వికారాలు. ఇవి ఉంటే మనస్సు అంటాం, ఇవి లేకపోతే మనస్సు లేదంటాం. కాబట్టి మనస్సు అని అంటే ఈ వికారాలే. మరి అనేకమైనటువంటి సంశయాల పుట్ట మనస్సు. అంటే మనస్సు ఎప్పుడు కూడా సందేహాస్పదంగా ఉంటుంది. అందుకనే శంకరాచార్యుల వారు తత్వబోధలో ఈ 4 అంతఃకరణాలకి చక్కని డివిజన్ విడగొట్టి చెప్పారు. సంకల్ప వికల్పాత్మక మనః, సంకల్ప వికల్పాలు చేసేది మనస్సు. నిశ్చయాత్మక బుద్ధి, నిశ్చయం చేసి చెప్పేది బుద్ధి. అలాగనే నేను నేను అనేటువంటిది అహంకారము. అలాగనే చిత్తం అంటే జ్ఞాపకాల పుట్ట. అంటే జీవితంలో జరిగినటువంటి జ్ఞాపకాలన్నీ కూడా చిట్టాలో ఉంటాయి అన్నమాట. అందుకని దాన్ని చిట్ అన్నారు, చిత్తం. ఇందులో మొట్టమొదటి మనస్సు. ఈ మనస్సు అనేటువంటిది ఏమిటనంటే ఆలోచనలు. ఆ ఆలోచనలు కూడా ఎట్లంటే తెగకుండా జరుగుతూ ఉంటాయి. అంటే సంకల్ప వికల్పాత్మక, అలా చేద్దామా ఇలా చేద్దామా, ఇది మంచిదా అది మంచిదా, అది ధర్మమా ఇది ధర్మమా, ఇది పుణ్యమా ఇది పాపమా అని ఇలాగా ఆలోచించుకుంటా ఉన్నంతకాలం దాన్ని మనస్సు అన్నారు. ఏదో ఒక నిశ్చయం చేస్తే దాన్ని బుద్ధి అన్నారు. అయితే ఇంతకీ మనస్సు బుద్ధి అంటే ఏమిటంటే ఒకటే, అదే, రెండోది కాదు. ఇప్పుడు తల్లి పిల్లలకి చదువు చెప్తుంది అనుకోండి, టీచర్ అవుద్ది. వంట చేస్తుంది అనుకోండి, పిల్లలు అవుద్ది. మరి ఇంటి పని చేస్తుంది అనుకోండి, సేవకురాలు అవుద్ది. ఇలా రకరకాలుగా మార్పులు చెందుతూ ఉంటుంది. ఒక్కళ్ళే ఉన్నది, ఒక్కళ్ళే ఈ చేసేటువంటి పని బట్టి మార్పు. అలాగని ఇక్కడ కూడా ఉన్నటువంటిది అంతఃకరణం ఒక్కటే. ఈ ఒక్కటే తెగకుండా ఆలోచించుకున్నంతకాలం దాన్ని మనస్సు అన్నారు. తెగిపోయి ఒక నిశ్చయానికి కనుక వస్తే బుద్ధి అన్నారు. జ్ఞాపకాలన్నీ దాచిపెట్టుకుంటే చిత్తం అన్నారు. ఇక నేను చేయటానికి ముందుకు వస్తే అహంకారం అన్నారు. కాబట్టి ఉన్నది మాత్రం ఒక్కటే. ఇప్పుడైతే ఈ మనస్సు జడమా చైతన్యమా, ఈ ఆలోచన మనం చేయాలి. ఇప్పుడు మనస్సు అంటే ఆలోచనలు అని చెప్పుకున్నాం. ఆలోచనలు రకరకాలైనటువంటి వికారాలు ఉంటాయని కూడా చెప్పుకున్నాం. అనేకమైనటువంటి సంశయాల పుట్ట ఇది అని చెప్పుకున్నాం. మరి ఈ మనస్సులో ఆలోచనల్ని, సంకల్పాలని, అలజడుల్ని, ఆందోళనల్ని, సంశయాల్ని, హర్షశోకాల్ని, వీటన్నింటినీ కూడా జీవుడు తెలుసుకుంటున్నాడా లేదా? అంటే నీ మనసులో వచ్చేటువంటి ఆలోచన నువ్వు తెలుసుకోగలుగుతున్నావా లేదా?
నీ మనసులో చేసేటువంటి ఆలోచన నీకు తెలుస్తుందా లేదా? అంటే ఇప్పుడు ఊరికి వెళ్దామా వద్దా, లేదా వాడు పెళ్లికి పిలిచారు కదా పోదామా వద్దా, వాళ్ళు అప్పుడు మనం పిలిస్తే వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళ ఇంటికి మనం ఎందుకు పోవాలా అని నీ లోపల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనుకోండి, నీకు తెలుసా తెలీదా? అదేంటండి నాకు తెలియకుండా ఎట్లా జరుగుతాయండి అని అంటాం కదా. అంటే ఇవన్నీ కూడా నీకు తెలుస్తూనే ఉంటాయి అన్నమాట. అంటే అర్థం ఏంటంటే మనస్సు దృశ్యం, నీకు తెలుస్తూ ఉన్నాయి కదా, మనస్సు దృశ్యం, నువ్వు ద్రష్ట. కాబట్టి దృశ్యమైనటువంటిది చిత్తవుద్దా, దృశ్యమైనటువంటిది చిత్తవుద్దా, నశించిపోయేది కదా, దృశ్యం పోయేదే కదా, కాసేపటికల్లా పోద్ది ఆ దృశ్యం. అంటే దృశ్యం కాబట్టి అది చితి కాదు అని ఇక్కడ తెలియజేస్తుంది. వాటిని తెలుసుకునేటువంటి ద్రష్ట అంటే ఆ లోపల మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలు తెలుసుకునేటువంటి ద్రష్ట జీవుడు ఎవరైతే ఉన్నారో అదిగో అతడు మాత్రం చితి. అంటే చూచేవాడు చితి, చూడబడేది జడం. ఇప్పుడు మనం ఒక వస్తువును చూస్తున్నాం, ఇదిగో ఈ పుస్తకాన్ని చూస్తూ ఉన్నాం, ఈ పుస్తకం జడం, దాన్ని చూచేటువంటి నేను మాత్రం ఇక్కడ చితి. అదే ప్రకారంగా ఒక దృశ్యం, మనస్సులో కదులుతున్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఒక దృశ్యం అయితే ఆ దృశ్యాన్ని తెలుసుకుంటున్నటువంటి నేను ద్రష్టనవుతున్నా. కాబట్టి ద్రష్ట చితి చైతన్యం, ఆ దృశ్యమేమో జడమైనటువంటిది. ఇక రెండవది అహంకారం. అహంకారం అంటే నేను నేను అని అనబడేటువంటిది ఏదైతే ఉందో అది అహంకారం. అహంకారం మమకారం అని రెండు కారాలు ఉన్నాయి మనకి వేదాంతంలో. మమకారం అంటే నాది, అహంకారం అంటే నేను. నేను నాది ఈ రెండు కనుక ఉంటే చాలు మానవుడికి కావాల్సినంత దుఃఖం వస్తుంది. ఇక దుఃఖానికి కారణం ఏమిటయ్యానంటే అహంకారం మమకారాలే, ఇంకా రెండో కారణం ఏమీ లేదు. ఇప్పుడు ఎప్పుడైనా సరే నీ పక్కింటి పిల్లవాడికి పెద్ద దెబ్బ తగిలింది అనుకోండి, మీకేమైనా దుఃఖమా? మీ అబ్బాయికి అయితే అమ్మో ఎంత కష్టం, దుఃఖం. ఎందుకని? మమకారం. వీడు నావాడు, వాడు ఎవడో, వాడేమైపోతే నాకే. కాబట్టి మమకారం కనుక ఉంటే ఈ దుఃఖం అనేటువంటిది ఉంటుంది. అలాగనే అహంకారం, నేను ఇదిగో నేను ఫలానా ఈ పని నేను చెయ్యాలా, ఇది నేనే చేస్తున్నాను ఇలా అనుకున్నప్పుడు దానివల్ల వచ్చేటువంటి ఫలితం కూడా ఎవరు అనుభవిస్తారు? నేనే అనుభవించాలి. అది అక్కడ వస్తుంది చిక్కన్. ఈ అహంకారం మమకారాలు రెండు కలిపితేనే అజ్ఞానం అన్నారు. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నప్పుడే అహంకారం. అహంకారం అంటే ఏమిటంటే ఈ దేహం నేను అనుకోవటమే అహంకారం. ఈ దేహం నేను ఎప్పుడు అనుకుంటున్నాం? అజ్ఞానంలో అనుకుంటున్నాం. అంటే అజ్ఞానమే అహంకారం. కాబట్టే అర్జునుడు విషాదంలో పడిపోయాడు. అర్జున విషాద యోగం ఏమిటి, దేనివల్ల వచ్చింది? అహంకారం మమకారం. ఏమిటి అహంకారం? ఈ మొత్తాన్ని నేను చంపాలా, అది అహంకారం. మమకారం ఏంటి? అదిగో ఆ సత్య వాళ్ళందరూ నా వాళ్ళు, అదిగో తండ్రులు తాతలు గురువులు అల్లుళ్ళు బావమర్దులు మామలు మేనమామలు వాళ్ళంతా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఈ అహంకారం మమకారం ఈ రెండు ఉన్నాయో ఈ రెండిటి వల్ల విషాదం వస్తుంది. కాకపోతే విషాదాన్ని యోగంగా మార్చుకున్నాడు అర్జునుడు. విషాదం వస్తే మనం రోగంగా మార్చుకుంటాం. దాన్నే తలుచుకొని 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 ఏదో బీపీ పెరిగి డాక్టర్ దగ్గరికి పోవాల్సి వస్తుంది. అంటే ఆయన యోగంగా మార్చుకోగలిగాడు విషాదాన్ని. ఎందుకనంటే ఆ విషాదం అదిగో భగవంతుడిని ముందు పెట్టుకొని చేసినటువంటి విషాదం. మనమేమో భగవంతుడిని ముందు పెట్టుకోకుండా ప్రపంచాన్ని ముందు పెట్టుకొని మనం విషాదపడతా ఉంటాం. కాబట్టి ఈ అహంకారం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది దుఃఖానికి మూల కారణమైనటువంటిది. ఈ అహంకారం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే అహంకారం సంగతి చెప్పేటప్పుడు మార్పు చెందేటువంటి అహంకారం చితి కాదు అని అన్నారు. అంటే ఈ అహంకారం మార్పులు చెందుతూ ఉంటుందట, ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటాం, చూస్తున్నప్పుడు నేను చూస్తున్నాను, వింటున్నప్పుడు నేను వింటున్నాను. అంటే ఇప్పుడు నేనెవరు? అహంకారం కదా. మరి అహంకారం ఒకప్పుడు ఏం చేస్తుంది? వింటున్నది. ఇప్పుడు మీరేమంటారు? మీరేం చేస్తున్నారని అడిగితే మేము వింటున్నామండి అంటారు. మరి నన్ను అడిగితే నేను చెబుతున్నానండి అంటాం. అంటే ఇక్కడ అహంకారం చెప్పేదైంది, అక్కడ అహంకారం వినేదైంది. మళ్ళీ కాసేపు అయితే మీరు చెప్పేవాళ్ళు అవుతారు, గడప దాటితే వినేవాళ్ళు మీ పక్క వాళ్ళు అవుతారు. మీకెందుకు అవకాశం వాళ్ళు మళ్ళీ వీళ్ళు చెబుతారు, అప్పుడు మీరు వినేవాళ్ళు అవుతారు. అంటే ఈ అహంకారం ఏమవుతుందన్నమాట, కాసేపు చెప్పేది అవుతుంది, కాసేపు వినేది అవుతుంది.
కాసేపు పడుకొని నిద్రపోయేది అవుతుంది, కాసేపు మేలుకునేది అవుతుంది, కాసేపు శారీరక కష్టం చేసేది అవుతుంది, కాసేపు దుఃఖాలు అనుభవించేది అవుతుంది. అంటే ఈ రకంగా ఎప్పుడు కూడా మార్పులు చెందుతూ ఉండేటువంటిది అహంకారం. కనుక అహంకారం మార్పులు చెందేది కనుక ఇది కూడా చితి కాదు. ఎందుకనంటే చైతన్యం ఏ మార్పులు లేకుండా ఒక్కటిగా ఉండేది. అహంకారం కనుక ఎప్పుడు మార్పులు ఉండవు, అది దృశ్యం కాదు, అది శాశ్వతంగా ఉండేటువంటిది, అది ఒక్కటిగా ఉండేటువంటిది, అది విడగొట్టడానికి వీలు లేనటువంటిది, సావు పుట్టుకలు లేనటువంటిది. ఇది చితి, ఇది చైతన్యం. కాబట్టి మరి అహంకారం సంగతి ఏమైంది? మార్పులు చెందుతూ ఉంటుంది, కాసేపటికి మారిపోతూ ఉంటుంది. అందుకని మార్పులు చెందేటువంటి అహంకారము ఇక్కడ చితి కాదు అని అంటున్నాం. అంటే చేసే పని బట్టి ఈ నేను లేదా ఈ అహంకారం మారిపోతా ఉంది, చేసే పని బట్టి మారిపోతా ఉంది. మరి చితి ఏమో ఏ మార్పులు లేకుండా ఉన్నది. కనుక మార్పులు చెందేటువంటి అహంకారం ఎప్పటికీ చితి కాలేదు. అంతేకాదు ఇక్కడ కూడా దృశ్యము చెప్పొచ్చు. ఎలా అంటే మారుతూ ఉన్నటువంటి దాన్ని తెలుసుకుంటున్నావా లేదా? కాబట్టి దృశ్యం కూడా మార్పులు చెందేదే కాదు, దృశ్యం కూడా. నిజంగా అన్ని మార్పులు చెందుతూ ఉంటాయి, అన్ని దృశ్యమే. అంటే ఇక్కడ నేను ఏదైతే చేస్తున్నాను, నేను వింటున్నాను, నేను చూస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను నిద్రపోతున్నాను, నేను మేలుకున్నాను, నేను పనిచేస్తున్నాను అని అంటూ ఉన్నాం కదా. అలా అంటున్నప్పుడు ఇవన్నీ కూడా నాకు తెలుసా తెలీదా? కాబట్టి ఇవన్నీ కూడా నాకు దృశ్యం కాల. అందువల్ల దృశ్యమైంది కాబట్టి, మార్పులు చెందేది కాబట్టి ఈ అహంకారం ఎప్పటికీ కూడా చితి కాదు. అందువల్ల అది కూడా జడమైనటువంటిది. ఇక మూడవది ఏమిటంటే బుద్ధి. బుద్ధికి ఏం చెప్పారు? జనన మరణాలు ఉన్నటువంటిది బుద్ధి అని అన్నారు. అంటే బుద్ధికి ఏమిటంటే చావు పుట్టుకలు, రోజు చస్తా పుడతానే ఉంటుంది బుద్ధి. ఇది బుద్ధి అన్ని వేళల్లో పనిచేసేది కాదు. ఒక్కో సందర్భంలో పనిచేస్తుంది, ఒక్కో సందర్భంలో పనిచేయదు. ఒక్క సందర్భంలో ఒక విధంగా పనిచేస్తుంది, ఒక సందర్భంలో ఇంకొక విధంగా పనిచేస్తాం. మనం నిద్రపోయినప్పుడు బుద్ధి పనిచేస్తుందా ఎవరికన్నా? నిద్ర అంటే గాఢ నిద్ర, గాఢ నిద్రలో బుద్ధి అసలు పనిచేయదు. మరి మేలుకొన్నప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. మరి బాగా కడుపు నిండా బరీగా తిని పడుకున్నాం అనుకోండి, అప్పుడు బుద్ధి కాస్త మందంగా ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది, అసలు చేయకుండా ఉంటుంది. అలాగే బాగా చురుగ్గా పనిచేయదు, కాస్త మందంగా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు అంటాం మందంగా ఉన్నావు, ఏదో నిద్రమోహం వేసుకొని ఉన్నావు అని అంటుంది. అంటే అలాంటప్పుడు ఏమవుతుందంటే బాగా తిన్న తర్వాత నిద్ర వస్తూ ఉంటుంది. ఆ నిద్ర వచ్చేటప్పుడు బుద్ధి అంత బాగా చురుగ్గా పనిచేయదు, అందువల్ల అలా ఉంటుంది. అంటే ఒకసారి పనిచేయదు, ఒకసారి పనిచేస్తుంది, ఒకసారి సరిగ్గా పనిచేయదు. అంటే ఈ రకంగా ఉండేటువంటిది ఈ బుద్ధి. అంటే ఇక్కడ కూడా ఇది మార్పులు చెందేది. అంతేకాకుండా చావు పుట్టుకలు అంటే అర్థం ఏంటంటే, అదిగో పొద్దున్నే పుడుతుంది, రాత్రికి చస్తుంది. అంటే రాత్రిపూట లేకుండా పోతుంది, మళ్ళీ పగటిపూట అది మళ్ళీ పుడతా ఉంది. అందుకని ఇది చావు పుట్టుకలు ఉన్నటువంటిది బుద్ధి అనేటువంటి ఉద్దేశంలో ఇదిగో ఇక్కడ చెప్తూ ఉంటారు. అయితే ఈ బుద్ధిలో ఉన్నటువంటి మార్పుల్ని కూడా జీవుడు తెలుసుకుంటున్నాడా లేదా? ఈ బుద్ధిలో ఉన్నటువంటి మార్పుల్ని కూడా తెలుసుకుంటా ఉన్నాడు. బుద్ధి నిశ్చయం చేసేది అన్నాం కదా. ఏమి నిశ్చయం చేసేది నీకు తెలుసా తెలియదా అని అడిగితే ఎంత పిచ్చిగా ఉంటుంది ఆ ప్రశ్న అసలు. ఏమండి నువ్వేదో ఊరికి పోవాలనుకున్నావా, తెలుసా నీకు ఆ సంగతి? అదే నేను పోవాలని సంగతి నీకు తెలుసా అని అడగచ్చు, కానీ నువ్వు పోవాలనుకున్న సంగతి నీకు తెలుసా అని అడిగితే నాకు తెలియక నీకు తెలుసా అని అడుగుతాడు. అంటే ఎవరి సంగతి వాళ్ళకి తెలుసు. అందువల్ల ఈ బుద్ధి ఏం చేస్తా ఉన్నదో ఆ బుద్ధి మొత్తాన్ని కూడా తెలుసుకునేటువంటి నేనున్నాను. కాబట్టి ఆ నేను ద్రష్ట, ఆ బుద్ధి దృశ్యం. కాబట్టి దృశ్యమైంది, మార్పులు చెందేటువంటిది, సావు పుట్టుకలు ఉన్నటువంటిది. కాబట్టి ఇది చితి కావటానికి వీలు లేదు, ఇది జడమైనటువంటిది. ఇక నాలుగవది చిత్తం. చిత్తం అంటే జ్ఞాపకాల పుట్ట. దీన్ని కూడా ఇక్కడ దృశ్యం అని ఉన్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో మన అనుభవాలన్నీ కూడా ఈ చిత్తంలో దాగి ఉంటాయి. మనం దాదాపుగా మనకి ఊహ తెలిసినప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమేమి మన జీవితంలో జరిగినాయో, మనం ఏమేమి సంఘటనలు మనం చూసామో వాటన్నిటినీ కూడా అవన్నీ కూడా మన మనస్సులో ముద్రలు పడిపోతాయి. చాలా వరకు, కొన్ని మాత్రం పడవు, చాలా వరకు ఆ ముద్రలు పడిపోతాయి. పడిపోయినప్పుడు వాటిని మళ్ళీ మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. ఎవరన్నా అడిగినప్పుడు కానీ, లేదా మనకేం పని లేకుండా కదలకుండా కూర్చున్నప్పుడు కానీ మనం వాటిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. మనం గుర్తు తెచ్చుకుంటామన్న కొద్దీ ఆ చిత్తంలో నుంచి మొత్తం బుట్టలో నుంచి పావులు పైకి వచ్చినట్టుగా వచ్చేస్తాయి. ఉదాహరణ పడి ఒకటి వచ్చేస్తాయి.
వస్తే వాటన్నిటిని కూడా వివరించి చెప్తూ ఉంటాం. అంటే మన జ్ఞాపకాలని మనం అవసర సమయాల్లో మనం గుర్తుకు తెచ్చుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనకు అట్లా గుర్తొచ్చిందో, అదిగోనండి అప్పుడు అలా చేశానండి, చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు ఎలా చేశానండి, అదిగో చదువు అయిపోయిన తర్వాత అట్లా చేశానండి, అదిగో పెళ్ళప్పుడు ఇలా చేశానండి, అదిగో ఆ తర్వాత ఇట్లా చేశానండి, అదిగో వ్యాపారంలో అప్పుడు అట్లా చేశాను, ఇదిగో ఉద్యోగం కోసం ఈ ప్రయత్నం చేస్తే అప్పుడు అదిగో వాడి కాళ్ళు పట్టుకున్నాను అని వాడేమో నన్ను మోసం చేశాడు అని చెప్తాం. ఇట్లా మనకి జీవితంలో జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా ఆ చిత్తంలో రికార్డ్ అయి ఉంటాయి. అదిగో వాటిని కాస్త మనం అవసరమైనటువంటి సమయంలో మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. వీటినే జ్ఞాపకాలు అంటాం, వీటినే స్మృతులు అంటాం. అయితే ఈ స్మృతులన్నీ కూడా మనకి తెలుస్తున్నాయా, తెలియటం లేదా? తెలుస్తున్న బట్టేగా మనం చెబుతా ఉంది. మనకి తెలియకపోతే మనం ఏమంటాం, నాకు తెలియదండి అని అంటాం. అయ్యా నువ్వు ఏ స్కూల్లో చదివావా అన్నావు అనుకోండి, ఇప్పుడు చదువుతున్నావా, ఎప్పుడో 30 ఏళ్ళ నాడు 40 ఏళ్ళ నాడు 50 ఏళ్ళ నాడు చదివాము. ఏ స్కూల్లో చదివా అంటే ఫలానా స్కూల్లో చదివాము అంటున్నాం. ఫలానా స్కూల్లో చదివినట్టుగా నీకు ఎవరు చెప్పారు, ఎట్ట తెలుసండి అని అడుగుతాం. ఎవరన్నా అడగలేదు, నువ్వేగా. అంటే అర్థం ఏమిటంటే ఆ స్కూల్లో చదివినటువంటి జ్ఞాపకాలన్నీ కూడా నీలో ముద్ర పడిపోయింది. ఇప్పుడు నిన్ను ఎప్పుడైతే క్వశ్చన్ అడిగారో అడగంగానే వెంటనే అది కాస్త ఓ దృశ్యం నీ కంటికి కనపడ్డది. కంటికంటే కంటికి కనపడదు, మనసుకి కనపడ్డప్పుడు దాన్ని కాస్త బయటికి తీసావు చెప్పేసి. కాబట్టి ఇదంతా కూడా దృశ్యం. ఈ చిత్తంలో ఉన్నటువంటి భావాలన్నీ కూడా దృశ్యం కాబట్టి అది జడం. ఆ దృశ్యాన్ని తెలుసుకునేటువంటి జీవుడు చైతన్యం. కాబట్టి అది దృశ్యం అయితే నేను ద్రష్ట అవుతున్నాను, ఆ ద్రష్ట అయినటువంటి వాడే చితి, చైతన్యం. కాబట్టి చిత్తం చితి కాదు, అది కూడా జడమే. ఈ ప్రకారంగా బాహ్యంగా కనిపించేటువంటి దేహం కానీ, ఇంద్రియాలు కానీ, ప్రాణాలు కానీ, ఇవన్నీ కూడా ఎలాగైతే జడమో అలాగే అంతరంగా ఉండి పనిచేసేటువంటి ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కూడా మార్పులు చెందేటువంటివి, దృశ్యమైనటువంటివి, ఒకప్పుడు నుండి ఒకప్పుడు లేకుండా ఉండేటువంటివి, ఇవన్నీ మన చేత చూడబడేటువంటివి, మన చేత తెలుసుకోబడేటువంటివి. కాబట్టి మన చేత చూడబడేటువంటి వస్తువేమో జడమైనటువంటిది, చూచేటువంటి నేనేమో చైతన్యమైనటువంటి వాడు. కాబట్టి వీటిని చూచేటువంటి తెలివి ఏదైతే ఉందో, ఆ తెలుసుకునేటువంటి ద్రష్ట, ఆ నేను అని అంటే రమణ మహర్షి దృష్టిలో తాను, ఆ తాను అని అంటే ఆత్మ, చైతన్యం, అదిగో అది చితి, అది చైతన్యం. ఇలా నిరంతరం కూడా విచారణ చేస్తూ ఉండాలి. అవి బాహ్యంగా ఉన్నటువంటి పనిముట్ల, అంతరంగా ఉన్నటువంటి పనిముట్ల అనే దాంతో సంబంధం లేకుండా నిరంతరం కనుక ఇలా విచారణ కనుక చేస్తూ ఉంటే, ఇప్పటిదాకా ఈ దేహం నేను అనుకున్నాను, ఇప్పుడు దేహం జడం, నేను చైతన్యాన్ని. ప్రాణాలు నేను అనుకున్నాను, ప్రాణాలు జడం, నేను చైతన్యాన్ని. బుద్ధి నేను అనుకున్నాను, బుద్ధి జడం, నేను చైతన్యాన్ని. మనసు నేను అనుకున్నాను, మనసు జడం, నేను చైతన్యాన్ని అని ఈ ప్రకారంగా నేను అనుకున్నవన్నీ కూడా ఇవన్నీ నేను కాదు, కానీ వీటిలో ఉన్నటువంటి చైతన్యం నేను అనేటువంటి ఒక భావన మనలో స్థిరపడటానికి వీలుంటుంది. అందువల్ల నిరంతరము కూడా ఈ విచారణ సాగించమన్నారు. ఇలా నిరంతరం విచారణ చేస్తూ ఉండాలా. ఈ విచారణ చేయటం వల్లనే చైతన్యంగా కనిపించేటువంటి ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నిజంగా చైతన్యం కాదని, చైతన్యం అనేటువంటి దాని యొక్క సహాయంతో ఇవన్నీ పనిచేస్తున్నాయని, చైతన్యం అనేటువంటిది వాటి యొక్క సహజ లక్షణం కాదని, అది యథార్థంగా జడమని, ఈ చైతన్యం వాటికంటే వేరైనటువంటిదని, ఆ అదృశ్య శక్తి అయినటువంటి చైతన్యం ఏదైతే ఉందో దాని యొక్క స్పర్శ వల్ల, దాని యొక్క అస్తిత్వం వల్ల, అది ఉండటం వల్ల ఇవన్నీ కూడా చైతన్యంగా మనకి కనిపిస్తున్నాయని, యథార్థంగా అవి జడం, అవి నేను కాదు, ఇదిగో ఈ చైతన్యమే నేను అనేటువంటి విషయం రూఢిగా నిశ్చయంగా మనకి తెలుస్తుంది. ఎప్పుడు ఇలాంటి విచారణ సాగించినప్పుడు, ఈ విన్నప్పుడు కాదు, విన్నప్పుడు మామూలుగా వింటాం అంతే, కానీ విచారణ కనుక సాగించినట్లయితే స్వయంగా మనకి అనుభవానికి వస్తుంది. ఓహో, నేను చైతన్యాన్ని, ఈ జడమైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధులు నేను కాదు అనేటువంటి విషయం రూఢవుతుంది.
సరే, ఇవన్నీ చితి కాదు, బాగానే ఉంది. మరైతే చితేది, మరి చైతన్యం ఏది? నీవెవరు? ఎందుకంటే ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నామంటే జడమైనటువంటి వాటిని చెప్పుకున్నాం, చైతన్యం కాని వాటిని చెప్పుకున్నాం. మరైతే చైతన్యం కాని వాటిని చెప్పుకున్నాం, కానీ చైతన్యం అంటే ఏమిటో కూడా కాస్తో కోస్తో తెలిస్తే కదూ ఈ రెండిటికి భేదం తెలిసేది. అందుకోసమని చైతన్యం అంటే ఏమిటో, ఆ చైతన్యం ఎవరో లేదా నీవెవరో అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. రేపు చెప్పుకుంటాం.